బొగ్గు దస్త్రాల మాయం, పెట్రోలియం ధరల పెంపు అంశాలు ఇవాళ లోక్సభను కుదిపేశాయి. బొగ్గు దస్త్రాల అంశంపై భాజపా, పెట్రో ధర అంశంపై వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ నిరసనలు తెలపడంతో సభ సజావుగా సాగలేదు. మధ్యాహ్నం సమయానికే సభ 3 సార్లు వాయిదా పడింది. లోక్సభ ప్రారంభం కాగానే భాజపా బొగ్గు దస్త్రాల మాయమైన అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రధాని G20 సమావేశాల కోసం విదేశాలకు వెళ్తున్నందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ పట్టుబట్టారు. కీలకమైన దస్త్రాలు మాయమైతే కనీసం FIR కూడా ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కీలకమైన ఆహార బిల్లు వంటి అంశాలపై భాజపా సహకరించినందువల్ల బొగ్గు దస్త్రాల అంశంపై ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోవాలని సూచించారు. భాజపా, వామపక్షాలు, తృణమూల్ ఎంపీల నిరసనలు సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను 2 సార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. बाकी सारी चीजों को पीछे करके सबसे पहले उस पर चर्चा कराएं, श्री प्रकाश जायसवाल वक्तव्य दें, हम उस पर डिबेट करें और प्रधानमंत्री स्वयं आकर इंटरवीन करें, वरना ये सत्र समाप्त हो जाएगा 6 को, प्रधानमंत्री उपलब्ध नहीं हो सकेंगे। केवल आज का दिन हमारे पास है। मैं सदन के अपने अन्य साथियों से भी कहूंगी कि बाकी विषयों को छोड़कर आज हम कोयला फाइलों के ऊपर बात करें, प्रधानमंत्री आए और ये चर्चा यहाँ हो, हमारा स्थगन प्रस्ताव आप मंजूर करें, ये मेरा अनुरोध है। బొగ్గు కేటాయింపులకు సంబంధించిన కీలక దస్త్రాల గల్లంతు విషయంలో ప్రభుత్వం ఏమీ దాచడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. గల్లంతైన దస్త్రాలు కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్న ప్రధాని సిబిఐ ఇచ్చిన గడువులోపు వాటిని సమర్పిస్తామని రాజ్యసభలో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి గల్లంతైన ఫైళ్ల కోసం గాలింపు జరుగుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో ప్రకటన చేసిన ఆయన ప్రభుత్వం ప్రత్యేకంగా దాస్తుందేమీ లేదని స్పష్టం చేశారు. సిబిఐ కోరిన పత్రాలన్నీ తుది గడువులోపు వెతికి అందజేస్తామని తెలిసి చెప్పారు. Let me assure this August House that the government has nothing to hide. The fact that more than 1,50,000 pages of documentation have already been handed over to the CBI clearly shows that our intention to facilitate the process of investigation cannot be called into question. గల్లంతైన దస్త్రాల విషయంలో సిబిఐకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని తెలిపారు. ఇప్పటికే 1,00,000కు పైగా ఫైళ్లను సిబిఐకు అందించామని వివరించారు. Right from the days the Controller and Auditor General began its exercise of performance audit, the government has always provided its fullest cooperation to the CAG and later to the CBI. We will continue to do so. If the records in question are indeed found missing, the government will carry out a thorough investigation and ensure that the guilty are brought to book. దస్త్రాలను వెతికే పని ఓవైపు సాగుతుండగానే రాజకీయ పార్టీలు ఏదో జరిగిపోయిందన్న భావనకు రావడం సరికాదని ప్రధాని వ్యాఖ్యానించారు. If the government is unable to locate some of those papers within the stipulated time, then as directed by the Honorable Supreme Court, a report will be filed with the CBI for appropriate inquiry and investigation. In such a situation, Mr. Deputy Chairman, I urge the honorable members of this august body not to draw hasty conclusion and let the House continue with its normal business. I think that's all. Now we'll take up. ప్రధాని వివరణపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతకుముందు రాజ్యసభ బొగ్గు దస్త్రాల గల్లంతుపై దద్దరిల్లింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రధాని వివరణ ఇవ్వాలని పట్టుబట్టింది. సభ్యులు నచ్చచెప్పినా విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. మన్మోహన్ రేపు G20 సమావేశాలకు వెళ్తున్నందునే ఇవాళ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీంతో జోక్యం చేసుకున్న రాజీవ్ శుక్లా శూన్య గంటలో ప్రధాని వివరణ ఇస్తారని చెప్పడంతో విపక్షాలు శాంతించాయి. బొగ్గు దస్త్రాల కుంభకోణం అంశం రాజ్యసభను సైతం కుదిపేసింది. కుంభకోణానికి సంబంధించి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వివరణ ఇవ్వాలంటూ భాజపా పట్టుబట్టింది.
తొలుత ఈ అంశంపై మాట్లాడిన భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు యూపీఏ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు. అందుకే దస్త్రాలు గల్లంతు చేశారని మండిపడ్డారు. గతంలో కేంద్ర న్యాయ మంత్రి సైతం సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించే ప్రగతి నివేదికలో మార్పులు చేశారని గుర్తు చేశారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కేవలం 7 దస్త్రాలు మాత్రమే గల్లంతయ్యాయని చెబుతుండగా సీబీఐ మాత్రం 157 దస్త్రాలు కనిపించట్లేదని చెబుతోందన్నారు. ఈ విషయంపై దేశ ప్రజలకు ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన్మోహన్ సహా ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారులను తప్పించేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. The Prime Minister, while speaking in the House other day, said he is not the custodian of the files. Then who is the custodian of files? What has happened to him? People are saying that he is going to G20 tomorrow. Before going to G20, he must come before I-120, India 120 crore people, and explain to the people what has happened, who is responsible, what is the accountability, what is the action taken. Supreme Court said register FIR. Whether they have registered FIR or not, this is the important issue. Nothing else is more important than this. So I request the chairman to direct the government to first respond to this and then request the Prime Minister to come out to the House. Then only we can proceed on other business. ఆ తర్వాత ఈ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా ప్రధాని వీరు ఉన్నప్పుడు సభకు వచ్చి సమాధానం చెబుతారని వివరించారు. ఆ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తక్షణమే వచ్చి వివరణ ఇవ్వాలని పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభ చైర్మన్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. Yes, this is equally important. Accountability is equally important. You have been in the government. He must announce when he is bringing here. All right, thank you very much. Now we'll get on with our business. House is adjourned for 10 minutes. అనంతరం సభ సమావేశం కాగానే మాట్లాడిన విపక్ష నేత అరుణ్ జైట్లీ ఈ అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాలని సూచించారు. Since then we have been almost requesting daily. This item is not coming on the agenda. I am given to understand that tomorrow morning the Prime Minister leaves for the G20 and will therefore not be available. Or will the government just tell us what time the Prime Minister is coming? We can have that agenda and then we can proceed with the rest of the business of the House. అనంతరం మాట్లాడిన రాజీవ్ శుక్లా శూన్య గంటలో ప్రధాని వివరణ ఇస్తారని స్పష్టం చేయడంతో విపక్షాలు శాంతించాయి. For their request, Prime Minister had come here to reply all the queries which they wanted to raise. All the clarifications he wanted. I have requested the Prime Minister immediately after 0 hour he will be here to interview.